ఓరుగల్లు కూడా వీధి కుక్కల బెడదతో హడలెత్తిపోతోంది. వరంగల్ నగరంలో కుక్క కాటు బాధితుల సంఖ్య కలవరపెడుతోంది. నగరంలో 30,000కు పైగా వీధి కుక్కలు ఉన్నట్లు లెక్క తేల్చారు. గత ఏడాది వ్యవధిలో ఇప్పటి వరకు 6,152 కుక్కల్ని పట్టి వాటికి స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేసి మళ్లీ వదిలేశారు. మరి మున్సిపల్ అధికారులు చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయా? ఒక్కో కుక్కకి ఎంత ఖర్చు చేస్తున్నారు? యానిమల్ బర్త్ కంట్రోల్ యాక్ట్ అమలుతో రిజల్ట్ ఎలా ఉంటోంది? వరంగల్ మున్సిపల్ అధికారుల చర్యలపై జీడబ్ల్యూఎంసీ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజిరెడ్డి నుంచి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. పల్లెలు పట్టణాలన్న తేడా లేదు. గర్జిస్తున్న గ్రామ సింహాలు మనుషులను రక్కి గాయపరుస్తున్నాయి, జనం బేజారైపోయేలా చేస్తున్నాయి. అయితే హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరంలో కూడా వీధి కుక్కల సంఖ్య ఆ స్థాయిలోనే పెరిగిపోయింది. ఇప్పటికే సెన్సెక్స్ ద్వారా 35,000 వీధి కుక్కలు వరంగల్ ట్రై సిటీస్ పరిధిలో ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఆ కుక్కలను పట్టి ఈ విధంగా తీసుకొచ్చి వాటికి స్టెరిలైజేషన్ చేసి వదిలేస్తున్నారు. మనం ఇక్కడ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మెడికల్ అండ్ హెల్త్ అధికారులు ఉన్నారు. సో వీధి కుక్కల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా సత్ఫలితాలనే వారి మాట చెప్పండి సార్. అసలు వీధి కుక్కలు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్ని ఉన్నట్లుగా గుర్తించారు, వాటి నుండి ప్రజల ప్రాణాలు రక్షించడం కోసం ఏం చేస్తున్నారు? కార్పొరేషన్ పరిధిలో జీడబ్ల్యూఎంసీ కార్పొరేషన్ పరిధిలో మనం ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ ద్వారా ఒక డాగ్ ఏజెన్సీ వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి కార్పొరేషన్ పరిధిలో ఉన్న వెటర్నరీ సెన్సెస్ ప్రకారం దాదాపు 28,000 కనుక డాగ్స్ ఉన్నాయి. ఆ 28,000 డాగ్స్ పాపులేషన్ ఉంది. ఆ 28,000 పాపులేషన్ ప్రకారం యాజ్ పర్ రూల్స్ ఏబీసీ యాక్ట్ ప్రకారం, యానిమల్ బర్త్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం మేము ఒక డాగ్స్ని ఎక్కడైతే మనం క్యాచ్ చేస్తాం యాజ్ పర్ గ్రీవెన్స్ కంప్లైంట్ ప్రకారం డాగ్స్ని అక్కడ క్యాచ్ చేసి వెహికల్స్ పంపించి క్యాచ్ చేసుకొని అక్కడ నుంచి తీసుకొచ్చి ఈ డాగ్ షెల్టర్లో మనం వేస్తాం. ఈ వెటర్నరీ డాక్టర్ ద్వారా ఆపరేషన్ చేయించి వాటికి రేబీస్ వ్యాక్సిన్ వేయించి 3 days పోస్ట్ ఆపరేటివ్ కేర్ తీసుకొని ఫుడ్ సఫిషియెంట్ ఫుడ్ ప్లస్ సఫిషియెంట్ మెడిసిన్ రేబీస్ వ్యాక్సిన్ వేసేసి 3 days పోస్ట్ ఆపరేటివ్ కేర్ తీసుకున్న తర్వాత ఎక్కడైతే మనం క్యాచ్ చేసినామో అదే ప్లేస్లో మనం మళ్ళీ కుక్కలను వదిలిపెట్టడం జరుగుతుంది. మనం ఇప్పటివరకు 6,152 డాగ్స్ని మనం స్టెరిలైజేషన్ జరిగింది. ప్లస్ డబ్బులు కూడా అప్రాక్సిమేట్గా 38 నుంచి 42 lakhs ఎక్స్పెన్సెస్ జరిగింది. ఒక్కొక్క డాగ్కి 1350 rupees పేర్ చేస్తున్నాం. అతను ఎవరైతే ఏజెన్సీ ఉన్నాడో ఆ ఏజెన్సీ పోయి క్యాచ్ చేసుకోవాలి, ఏజెన్సీ పోయి తీసుకొచ్చుకోవాలి, ఏజెన్సీ పోయి ఆపరేషన్ చేయాలి, ఏజెన్సీ మెడిసిన్ ఇవ్వాలి, ఏజెన్సీ రేబీస్ వ్యాక్సిన్. మళ్ళీ కూడా ఎక్కడైతే ఆ ప్లేస్లో పట్టినో ఆ ప్లేస్లో అక్కడనే మనం వదిలిపెట్టాల్సినట్టు వాళ్ళకు అగ్రిమెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చేయడం వల్ల సత్ఫలితాలు ఉన్నాయి. అసలు వీటి వల్ల కుక్క కాటు నియంత్రించడం పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే సపోజ్కు మనం ఆపరేషన్ చేయడం వల్ల ఫెరోసినెస్ తగ్గుతుంది. స్టెరిలైజేషన్ ఏదైతే స్టెరిలైజేషన్ చేయడం ఫెరోసినెస్ తగ్గుతుంది. ప్లస్ మనం రేబీస్ వ్యాక్సిన్ ఇస్తున్నాం. సపోజ్ తప్పి జారిపోయి ఏమైనా ఎక్కడైనా అనుకోకుండా కూడా కాటైనా కానీ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇచ్చుంటాం కాబట్టి ప్రమాదకరం ఏమి ఉండకపోవచ్చు. అట్లా అనేది కూడా చేయొచ్చు. సో ఇది ఒక్క డాగ్ను పట్టి దానికి స్టెరిలైజేషన్ చేయడం, ఆ తర్వాత ఈ విధంగా వ్యాక్సినేషన్ చేసి వాటిని మళ్ళీ సేమ్ ప్లేస్లో వదలడం. దీనికి 1,350 రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఖర్చు చేస్తున్నారు. సో వీధి కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలోనే ప్రజల నుండి అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల కూడా ప్రజల నుండి కూడా హర్షం వ్యక్తమవుతుంది. అంటే జంతు ప్రేమికులు కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం ఖచ్చితంగా వీధి కుక్కల నుండి ప్రజల ప్రాణాలు రక్షించడం కోసం అలాంటి చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి స్వాగతిస్తున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.